అందరికీ జయభీమ్ అండి. నేనేమి కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 30 సంవత్సరాల దాయాదుల పోరాటం ముగిసింది. సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఆ విషయంలో ఒక మాలవాడిగా కొంత బాధపడుతూ ఉన్నా కూడా మాదిగా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులరా, జైభీమ్ సోదరుల, మరొకసారి జైభీమ్. మీ అందరికీ కూడా మరొకసారి మన మాదిగ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. శుభాకాంక్షలు, గ్రీటింగ్స్. ఎందుకు చెప్తున్నానంటే, సిగ్గులేని మాల నాయకులారా చచ్చిపోండి. సిగ్గులేని మాల నాయకులారా చచ్చిపోండి. మరియు మరొకసారి చెప్తున్నాను, సిగ్గులేని మాల నాయకులారా చచ్చిపోండి. మన వెనకాతల పట్టుమని 10 మంది ఉండడు. జాతీయ నాయకుడిగా ముద్ర మనకి. ఒక విషయం, 30 సంవత్సరాల పోరాటంలో, వర్గీకరణ పోరాటంలో మాదిగ సోదరులకి చెప్పుకోవడానికి ఒక నాయకుడు అంటూ ఉన్నాడు, మందకృష్ణ. మంచా చెడ అనేది పక్కన పెడదాం. మనల్ని అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని విడగొట్టారా? మనకు నష్టం జరుగుతుందా? వాళ్ళకి లాభం జరుగుతుందా? దీనివల్ల ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అన్నది పక్కన పెడితే, దీనికి సంబంధించిన పోరాటంలో మాదిగ సోదరులకి మా నాయకుడు ఒకడున్నాడు అని చెప్పుకోవడానికి మందకృష్ణ ఉన్నాడు ఒక నాయకుడిగా. ఒక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎంఆర్పిఎస్ అంటే చెప్పుకోవడానికి మందకృష్ణ స్టాంప్, ఐఎస్ఐ స్టాంప్. మరి మనకి ఎవడున్నాడండి? మన మాల నాయకులు మనకి ఎవరున్నారు? ఒక జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ మాల అనేవాడికి ఒక నాయకుడు ఎవడున్నాడు చూపించండి. ఎవడు ఉన్నాడు పోరాటం చేయడానికి? ఒక్కడు లేడు. పట్టుమని 10 మంది వెనకాతలు లేని ప్రతి ఒక్కడు జాతీయ స్థాయి నాయకుడు అడుకోవడమే. జాతీయ స్థాయి నాయకుడు అయితే ఏంటండి? పోనీ ఒకే రాష్ట్ర నాయకుడు అనుకో, ఓ జిల్లా నాయకుడికి పేరు పెట్టుకో. ఎందుకు మనకి పేర్లు పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసర్ పనులు చేసుకోవడానికి, పోలీస్ స్టేషన్లో పనులు చేసుకోవడానికి, రాజకీయ నాయకుల సంఖంలో దూరడానికి, వాళ్ళ సంఖనగడానిక? 5 కోట్ల మందిలో 10 లక్షల మంది, అధము 1,00,000 మంది జాతీయ నాయకులు ఉంటుంటారు మన మాలలో. పోరాటం చేసి వాడు ఎవడున్నాడండి? ఓ మల్లెల వెంకట్రావు, ఓ అన్నవరపు కిషోర్ లాంటి వాడు, లేకపోతే శరత్ బేతాలో ఇంకొకడు ఎవడో ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటే వాడిని వెనక్కి పట్టి లాగుతాం. మల్లెల వెంకట్రావు పోరాటం చేస్తున్నాడు, మంచోడు కాదు, చెడ్డోడు, దుర్మార్గుడు, దరిద్రుడు లాగుతాం. అన్నవరపు కిషోర్ మంచోడు కాదు. ఎవడు మంచోడు? ఎవడు పోరాటం చేస్తే బాల నాయకుల్లో వాడు చెడ్డోడు? ఎవడు? నాకు తెలిసినంత వరకు ఒక 30 సంవత్సరాల సీనియర్ జర్నలిజంలో నేను ఒకటే చెప్తా ఉన్నా. 30 సంవత్సరాల సీనియర్ జర్నలిజంలో 25 సంవత్సరాల దళిత ఉద్యమాల్లో మీ అందరితో పాటు తిరిగిన ఒక దీంట్లో నేను చెప్తా ఉన్నా, మాలవాడిని అనగొద్దొక్కుతుంది వేరేవారు ఎవ్వరు కాదు, మాలవాడే. మాలవాడిని కిందని వేసి బూటుతో తొక్కుతున్నది మన మాలవాడే. అరే, ఎవడికో ఒకడికి బాధ్యత అప్పచెప్పి వాడు పని చేస్తాడంటే మనం ఒప్పుకోం. ఇక్కడ పాల్చేడు పెట్టారో విశాఖపట్నం పని చేస్తాడంటే ఆయన వద్దు. సరే, మంచోడో చెడ్డోడో దరిద్రుడో దుర్మార్గుడో ఎవడో ఒక కార్యం శివాజీ లాంటి చేస్తాడంటే ఆడొద్దు. జూపుడు చేస్తాడు, వద్దు. ఎవడికి కావాలి? మనమే ముద్ర వేసుకుంటాం జాతీయ నాయకుడిగా. ఇప్పుడు సరిపోయిందా మనకి? ఇప్పుడు సరిపోయిందా? విడదీసి చితగొట్టి చేశారు. నేను న్యాయస్థానం తరగ తీర్పుని నేనేం మాట్లాడటం లేదు. ప్రతిదానికి కూడా ఒక లీగల్ ఇది ఉంటుంది కాబట్టి 7 ధర్మాసనంలో 6 సుప్రీంకోర్టు జడ్జిలు ఏకగ్రీవంగా దీని మీద తీర్పు ఇచ్చారు కాబట్టి దాని గురించి ప్రస్తావించట్లేదు. ఇంకా మనకి మాల సోదరులకి ఇంకొక ఛాన్స్ ఉంది. 7 ధర్మాసనం అయిపోయింది,
9 మందికి ఫుల్ బెంచ్కి వెళ్ళే అవకాశం మనకి ఇంకా ఉన్నది. ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఏం జరుగుతుందో మనకి పక్కన పెడదాం, అక్కడ ఏం జరుగుతుందో పక్కన పెడదాం. మళ్ళీ దీనికి అప్పీల్ వెళ్ళే అవకాశం అయితే లీగల్గా అయితే ఉన్నది. దయచేసి జాతీయ నాయకులుగా చెప్పుకుంటున్న 10 మంది కూడా వెనక లేని నాయకులారా, మీకు మరొకసారి దండం పెడతా ఉన్నా. మీరు కింద మీద మూసుకొని పనిచేసి మల్లెల వెంకట్రావుకో, శరత్కో, ఇంకోటికో ఇక అనవరం కిషోర్ ఎవరికో ఒకటి అప్పచెప్పండి. అందరం కూడా మనం ఒక తాటి మీదకి రావడానికి, ఒక సర్కిల్లోకి రావడానికి, మనం చేయి కలపడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు విడిపోతే మనకు కలిసి వచ్చింది ఏమీ లేదు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సిఐ గారితో, ఎస్ఐతోనో, లేకపోతే డిఎస్పీతోనో, ఎస్పీతో మాట్లాడి ఆ కేసు చేసుకొని ఆ రోజు 5,000 10,000 తీసుకోవడం తప్ప భావితరాలకి భవిష్యత్తుకి మనం చేసింది ఏమీ ఉండదు. నిజంగా దీనికోసం పోరాటం చేస్తున్న నిజమైన సిన్సియర్ మాల నాయకులు ఉన్నారు, వాళ్ళకి అప్పగించండి. ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలు, కాకపోతే ఇంకో 20 సంవత్సరాలకైనా మనకి మన మాల జాతికి న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావంతో ఉన్నాను. ఈ ఆవేదన ఎందుకంటే మరొక్కసారి 10 సార్లు చెప్పిన ఒకటే, 10 మంది వెనకాతలు లేని ప్రతి ఒక్కడు కూడా జాతీయ నాయకుడిగా ముద్ర వేసుకొని విజిటింగ్ కార్డులు వేసుకొని చేయకండి, చావండి. మీరు అనవసరం, మాల జాతికి మీరు అనవసరం. పనిచేసే నాయకుల్ని ముందుకు నడిపించండి. ఇప్పుడు అందరం కూడా మాల సోదరులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంది, అవసరం ఉంది. అటు చూస్తే ఈరోజు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఘంటాపదంగా ఆయన తీర్పుకు అనుకూలంగా మాట్లాడారు. ఓకే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం చెప్పవలసింది ఏమీ లేదు. నేను పెద్ద మాదిగా అన్నాడు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడేది లేదు, అయిపోయింది. ఈరోజు 30 సంవత్సరాల మన పోరాటంలో మనం ఓడిపోయామా, వాళ్ళు గెలిచారా అన్నది పక్కన పెడితే అన్నదమ్ములుగా ఉన్న మనల్ని మనం విడదీసుకోవడం జరిగింది. లాభ నష్టాలు, ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అన్న పక్కన పెడితే కేవలం మాల సోదరులు ఒక తాటి మీదకి వచ్చి, ఒక మాదిగ సోదరులకి ఒక మందకృష్ణ అనే నాయకుడు ఉన్నట్టు మనకి ఒక నాయకుడిని తయారు చేసుకుందాం. ఇప్పటికైనా ముగిసిపోయింది ఏమీ లేదు, చేజారిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా మాల సోదరులారా, ఒక నాయకుడిని మనం తయారు చేసుకుందాం. ఒక అసలైన జాతీయ నాయకుడిని, నిజమైన జాతీయ నాయకుడిని తయారు చేసుకొని పోరాటాన్ని మళ్ళీ మనం ప్రారంభిద్దాం. మళ్ళీ వచ్చింది, మళ్ళీ 0 నుండి పరిగెత్తవలసిందే కాబట్టి పరిగెడదాం. పరిగెత్తడానికి ఎవడు మడితే ఆడు జాతీయ నాయకుడు, జిల్లా నాయకుడు వరకు ఉండండి సామే. మీ వెనకాతలు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, జాతీయ నాయకుడు అనకండి, అని వస్తున్నారు. మీ ఆవేదనతో, కోపంతోనో, ఆవేశంతోనో మాట్లాడుతున్నాను. మీ మాల సోదరుని, మీ కార్యం వినయ్ ప్రకాష్ని. జై భీమ్.